నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. ఊహకి అందని ఆనందాలు చిగురిస్తున్న ఈ నేలలో ఊపిరి కూడా ఊయలై విహరిస్తున్న ఈ కాలంలో మనసు కోరే మరో లోకం చూడాలనిపిస్తున్న ఈ వేళలో ప్రకృతి కన్నా గొప్పది ఏమీ లేదు ఈ ధరణిలో. వృక్షం కన్నా గొప్పది ఏముంది ఈ జగతిలో? నీడా తానే, గూడు తానే, శ్వాస తానే, సేధ తానే. సృష్టి మనుగడకు హృదయమే నిలిచిన ఎన్నో గొప్ప వృక్షాల గొప్పతనం గురించి, వాటి ఆధ్యాత్మిక ఆయుర్వేద విలువల గురించి మీకు అందించే కార్యక్రమమే పవిత్ర వృక్షాలు. అలాంటి పవిత్ర వృక్షాల్లో ఒకటైన పోక చెట్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పోక చెట్టు అంటే అందరికీ తెలియకపోవచ్చు, కానీ వక్క అంటే తెలియని వారుండరు. తాంపూల నుండి కెల్లి వరకు అన్నిట్లో వక్క ఉండాల్సిందే. హిందూ పండుగల్లో వక్క లేకుండా పండుగ జరగదు, పెళ్లి కూడా జరగదు. పెళ్లి మొదలయ్యేది తాంబూలం అందుకోవడంతో. అందులో ముఖ్యమైనది వక్క. అరికేసి కుటుంబానికి చెందిన ఈ పోక చెట్టు చూడటానికి కొబ్బరి చెట్టులాగే ఉంటుంది, కానీ తక్కువ ఎత్తు ఎదిగి గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి. పోక చెట్టును వక్కల చెట్టు, గెంట, కపూరము, క్రముకము, పూగము అని ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు. మరి అలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పోక చెట్టు ఆధ్యాత్మికంగా ఎంత పవిత్రమైనదో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారో చూసేద్దాం. శ్రీరామ జయం. అమృత వృక్షాలు అనే విభాగంలో మనం పోక చెట్టు గురించి తెలుసుకుందాం. పోక చెట్టు పూగి ఫలము అన్న పేరిట ప్రసిద్ధం. దేవుడిని అర్చించే సమయంలో తాంబూలం అనే పేరిట 14వ ఉపచారం చేస్తూ పూగి ఫలై సకర్పూరైర్ నాగవల్లి దళైర్యుతం కర్పూర్ణచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తమలపాకులలో పోక, కస్తూరి, జవ్వాజి, పునుగు అన్నీ కలిపి అందిస్తాం. ముందుగా తప్పనిసరిగా అందులో ఉండవలసినది పూగి ఫలం, పోక చెక్క. పరమాత్ముడికి హారతి ఇచ్చిన అనంతరం లేదా మన గృహాలలో విజయం సాధించిన నేపథ్యంలో, పండుగ నేపథ్యంలో ఇంట్లో ఉండే వారందరినీ కూడా కూర్చుండబెట్టి వారికి మంగళహారతి అందిస్తూ ఉంటారు. శుభకార్యాలలో కానీ పండుగల నేపథ్యంలో కానీ. అలా హారతి ఇచ్చే సమయంలో ఒక్క పోక అందులో ఉంచి మంగళహారతి ఇచ్చిన తర్వాత ఆ పోకతో వారి నుదుటన తాకించాలి. ఇలా కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు దృష్టి తీసి నుదుటన ఆ పోక తాకించినట్లయితే వారికి రక్ష కలుగుతుంది. ఇది తంత్రశాస్త్ర మార్గం. భగవంతుడిని అర్చించే క్రమంలో ప్రత్యక్షంగా వినియోగించేటటువంటి వస్తువు పోక. అలా గణపతికి ప్రతీకాత్మకంగా గణపతి అర్చామూర్తి లేకపోతే కూడా పోక చెక్కనే, పోకనే గణపతిగా భావన చేసి 2 పోకలు పక్క పక్కనే పెట్టి పూజ చేస్తూ ఉంటాం. గువాకము అన్న పేరిట, పెళ్ళయ్యార్ అన్న పేరిట తమిళ ప్రాంతంలో పోకలనే గణపతిగా పూజించాలి అని శాస్త్రం. ఆంధ్రనాట పసుపు ముద్దతో గణపతిని సిద్ధం చేస్తూ ఉంటారు. పసుపు ముద్ద రూపంలోనైనా పోక రూపంలోనైనా గణపతినే కదా మనం పూజించేది అనుకున్నప్పుడు ఈ పోకకు ఉండేటటువంటి వివిధములైన నామములలో క్రముకము 1, కవురము 2, గువాకము 3, పూగము 4వది. పూచిన ఒక్క పోక నునుబోదియ. అలసాని పెద్దనామాచ్యుల వారు మనుచరిత్ర చేస్తూ అందులో కూడా పోక ప్రస్తావన ఒక చోట చేస్తారు. పోక చెట్టు ఎంత అందంగా ఉంటుందో అలా ఈ యువతి, ఈ లలామ కూడా అంటూ ఉపమగా పోలుస్తూ యువతికి మనోహరమైన సాదృశ్యాన్ని పోక చెట్టుతో చూపించాడా మహానుభావుడు అలసాని పెద్దన.
నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిగా తెచ్చిచ్చు కప్పుర విడము తాంబూలం. పోకతో ఉంటుంది కదా, ఇది కూడా అలసాన పెద్దన మాటే కదా. పోకమ్రా కులభాతి పువ్వులు వెరసి, ద్విపద భారతంలో మనం గమనించవచ్చు. పోకయన్, పోక అనగా పోకమ్రానన భూగమొనరు. ఆంధ్ర మహాభారతంలో కూడా పోక చెట్టు ప్రస్తావన మనం గమనించవచ్చు. క్రముక ఫలము, క్రముక ఫలంబు అన్న పేరిట కూడా మనం ఆంధ్ర భారతంలో గమనిస్తూ ఉంటాం. కూకటి వేణితో కురులు కూడకమున్న కుజప్రరోహముల్ పోకలతోడి సామ్యమును. ఆముక్తమాల్యలలో ఉన్నటువంటి సొగసు కానీ, కళాపూర్ణోదయంలో ఉండేటటువంటి రసరంజకమైనటువంటి సాదృశ్యం కానీ మరో చోట కనిపించదు అనుకుంటే, కళాపూర్ణోదయ కావ్యంలో పింగళి సురనామాచ్యుల వారు ఇలా పోకలతోటి సామ్యమును పొందకమున్నే అంటూ ఒక శృంగారభరితమైనటువంటి వర్ణన చేస్తారు. ఆ కొంటిరిన్ని దినములు, పోక తింటే కూడా ఆకలి తీరుతుందా అని ప్రశ్నించుకున్న ఒక మహాకవి భీమఖండంలో ఆ కవి శ్రీనాథుడే. ఎలా వర్ణిస్తాడంటే, ఆ కొంటిరి ఇన్ని దినములు పోకంతయు భిక్ష వీట బుట్టకయునికిన్ అంటాడు. ఎంత ఆకలితో ఉన్నారో పాపం. ఒక్క పోక అంత భిక్ష కూడా మీకు లభించలేదా? పోక ప్రతీకాత్మకంగా అన్నంబు పోక ఎంత వసగి. పాండురంగ మహాత్మ్యంలో నిగమశర్మ అక్క తన తమ్ముడికి భోజనం చేసిన అనంతరం పోక ఇస్తుంది. తిన్న పదార్థం జీర్ణం కావాలి అంటే పోక తినాలి. ఇది ఆరోగ్య, ఆధ్యాత్మిక, ఆయుర్వేద సంబంధితమైన మధ్య మార్గ రహస్యం. ప్రాచీనులు ఏ విషయాన్నైనా చెప్పే సమయంలో అన్నింటి జ్ఞానాన్ని మిళితం చేసి ఎలా మన జీవితంలో ఉపయోగించుకోవాలో చెప్పేటటువంటి వారు. పరమాత్మ ఉపచారాలలో 14 ఉపచారంగా పూగి ఫలస్య కర్పూరై అంటూ చెబుతూ అందులో తాంబూలంలో పోక పెట్టించేటటువంటి లక్షణం కలవారు. దృష్టి తీసే సమయంలో కూడా పోకతో దృష్టి చేయవచ్చుండి గుర్తించిన వారు. అలాగే భోజనం చేసిన అనంతరం ఆ భోజనం మనకు జీర్ణం కావాలి అంటే అందులో కూడా చిట్ట చివరగా అంత పోక ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకొని ఉన్నారు. ఎట్టుకొని కొల్చు పోకకు బుట్టెడమ్మా. ఎలా ఉన్నాడు ఈ రామచంద్రమూర్తి? చిన్నగా ఉన్నాడు. ఎంత చిన్నగా ఉన్నాడు? పోక అంతా ఉన్నాడు. ఉత్తరరామాయణంలో ఉండే వర్ణన ఇది. ఎట్టుకొని కొల్చు పోకకు బుట్టెడమ్మ. తెలుగునాట సామెతలు ఎలా ఉన్నాయి అంటే, వీడు పోకంత కూడా నన్ను లెక్కించడు అనే మాట వాడుతూ ఉంటారు. పోకంత కూడా లెక్కించడు, తీసి పారవేస్తూ ఉంటాడు అనే అర్థంలో వినియోగిస్తూ ఉంటారు. ఇలాంటి ఈ పోక చెట్టు మహావృక్షం కాదు, ఇది వనస్పత్య విభాగానికి సంబంధించినటువంటి చెట్టు. అంటే చిన్న చిన్న కనిపించినటువంటి సూక్ష్మమైనటువంటి పువ్వులు కలిగి ఆ పువ్వులే గుత్తులు గుత్తులుగా పోకలుగా మనకు లభించడంతో మనం ఈ పోకలను ఇంటిలో పెంచుకోవచ్చా అనే అనుమానం కూడా పలువురికి కలుగుతూ ఉంటుంది. తప్పక పెంచుకోవచ్చు. అమృత వృక్షాలు అన్నింటినీ కూడా ఇంట్లో పెంచుకోవాలి కూడా. ఏ వృక్షమైనా అమృత వృక్షంగా మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని అందించాలి అంటే ఆ చెట్టు, ఆ మొక్కని మనం కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. నిర్లక్ష్యం చేసిస్తే మనమే ఆ జాతి అంతం అయ్యే విధంగా ప్రయత్నించిన వాళ్ళం అవుతాం కదా. కనుక ఏ చెట్టు అయినా కూడా అమృత వృక్షం అవుతుంది, మనం పెంచుకొని కాపాడుకోవాలి. ఈ లక్ష్యంతో పోక చెట్లను కూడా మనం పెంచుకోవాలి. ఈ సంప్రదాయాన్నే మనకు తెలియజేసే నిమిత్తమై పచ్చిపోకనే గణపతి పూజలో వినియోగించాలి అనేటటువంటి వారు ప్రాచీనులు. తెల్లగా ఉండే ఆ పచ్చిపోకను మనం గణపతి పూజలో వినియోగించాలి. ఈనాటి కాలంలో పచ్చి తెల్ల పోక దొరకక ఎండు తెల్ల పోక వినియోగిస్తారు, లేదా నల్ల పోక వినియోగిస్తారు, లేదా పసుపు ముద్ద పెట్టేస్తూ ఉంటారు. నిజానికి శాస్త్రం ప్రకారంగా పచ్చి తెల్ల పోకనే వినియోగించాలి. ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు కలవారు, విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక కలవారు, పరమశివుడికి, గణపతికి
చెప్పబడిన సంఖ్యలో 9, 7 ప్రదక్షిణలు చేస్తూ ఆ సంఖ్యలో గణపతికి పోకలు సమర్పించినట్లయితే వారి సంకల్పం సిద్ధిస్తుంది. వివాహం ఆలస్యమవుతున్నది అనేటటువంటి ఇబ్బందులు గల యువతీ యువకులు 27 తెల్లపోకలను సేకరించి ఆ 27 తెల్లపోకలతో గణపతికి ప్రీతికరంగా నామావళి చెబుతూ అర్పించినట్లయితే 27 తెల్లపోకలు గణపతికి సమర్పిస్తే వివాహ దోషం తొలగిపోతుంది, శీఘ్రమే వివాహ యోగం సిద్ధిస్తుంది. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం, పోక చెట్లు పెంచే ప్రయత్నం చేద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. అమృత వృక్షాలు అనే విభాగంలో మళ్ళీ ఒకసారి మరొక వృక్షం గురించి తెలుసుకోవడం కోసం కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. శ్రీరామ జయం. శుభమస్తు. పోక చెట్టు ఆధ్యాత్మిక విశిష్టత, గొప్పతనం గురించి చూశాం కదా. ఇప్పుడు ఆరోగ్యపరంగా ఔషధంగా ఎంత విలువైనది, మనిషి ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందో మన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిల గారు చెప్పే విషయాల్ని చూసేద్దాం. ఔషధ వృక్షాల విభాగంలో మనం తెలుసుకోబోతున్న అద్భుతం ఒక్క లేదా పోక చెట్టు గురించి. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో కొన్ని మొక్కలు కేవలం అందం కోసం మాత్రమే కాదండి, మన జీవితాలని మార్చేటువంటి శక్తిని కూడా కలిగి ఉంటాయి. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి చెట్టు ఈ పోక చెట్టు. దీనికి కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు, సాంస్కృతిక ప్రాధాన్యత ప్రాముఖ్యత కూడా ఉంది. మన భారతదేశంలో పోక చెట్టు గింజలు, వీటిని శుభకార్యాలలో ఎక్కువగా మనం వాడతాం. అనేక వ్యాధులకి నివారణగా కూడా ఈ గింజలు పనిచేస్తాయి. దీంట్లో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు మనకి ఎంతో మేలు చేస్తాయి. ఇది ఒక మల్టీపర్పస్ అంటే బహుళ ప్రయోజనకరమైనటువంటి ఔషధపు చెట్టు అని చెప్పొచ్చు. పోక చెట్టులో ఉండేటువంటి గింజలు, ఆకులు, బెరడు ఇలాంటివన్నీ కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. దీన్ని జీర్ణశక్తిని పెంచుకోవటం కోసం, ఆకలిని పెంచుకోవటం కోసం, అలాగే పుండను తగ్గించుకోవటం కోసం, పేగుల్లో ఉండేటువంటి పురుగుల్ని అంతం చేయటం కోసం, వాపుల్ని తగ్గించుకోవటం కోసం, కీళ్ళ నొప్పి నుంచి రిలీఫ్ రావటం కోసం, జ్ఞాపక శక్తిని పెంచుకోవటం కోసం, ఆఖరికి స్థూలకాయం లాంటి వాటిని తగ్గించుకోవటం కోసం కూడా దీన్ని వాడుకోవచ్చు, ఈ పోక గింజల్ని. ఆధునిక పరిశోధనలు కూడా ఈ పోక చెట్లో ఉండేటటువంటి ఈ గుణాన్ని ధృవీకరిస్తున్నాయి. అది దీని ప్రత్యేకత. ఇది నిజంగా మనకి ప్రకృతి ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి అని చెప్పొచ్చు. ఈ పోక చెట్టుని బొటానికల్గా ఆరికా కట్టుచు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ చెట్టు ఒక 15 నుంచి 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది మీరు గమనిస్తే కొబ్బరి చెట్టులాగా దీనికి ఒకే కాండం ఉంటుంది. దీని ఆకులు 2 మీటర్ల పొడవు వరకు కూడా ఉంటాయి. అలాగే పత్రవత్ సంయుక్తమై ఉంటాయి. అంటే ఏమిటి, ఒక కొబ్బరి ఆకులాగా కనిపిస్తాయి. దీని మాను చివర గుంపుగా ఈ ఆకులు కనిపిస్తాయి. ఇక పండ్లు ఇవి ఆరెంజ్ కలర్లో అచ్చం కొబ్బరి బోండం ఆకృతిలో 3 నుంచి 5 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఇవి పోక కాయలు ఇవి అక్టోబర్ నుంచి డిసెంబర్ ఆ నెలల్లో తయారవుతాయి. ఈ చెట్టు మన ఆంధ్ర రాష్ట్రాలు, అలాగే తెలంగాణ, ఇంకా అనేక చోట్ల కృష్ణా జిల్లా, విశాఖ ఇలాంటి చోట్ల దీన్ని మామూలుగానే ఇళ్లల్లో పెంచుకుంటూ కూడా ఉంటారు. అయితే పోక చెట్లో ఉండేటువంటి ఆ గింజలు, ఆకులు, బెరడు, అలాగే దాని కాండం ఇలాంటివి ఔషధ ప్రయోజనాలు కలిగి ఉంటాయి. మెయిన్గా దీని గింజలు, దీన్ని మనం వక్క అంటాం, వక్క పలుకు అంటాం. అంటే దాన్ని మళ్ళీ బ్రేక్ చేసి వక్క పలుకు అంటూ ఉంటారు. ఏదేమైనా ఎండిన ఈ వక్కని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక్క పలుకు కింద వాడుతూ ఉంటారు. అలాగే 20 నుంచి 30 మిల్లీలీటర్ల ఈ కషాయాన్ని కూడా దీన్ని ఇంటర్నల్గా తాగడానికి వాడతారు. పోక చెట్టు నూనె దీన్ని ఎక్స్టర్నల్గా బాహ్య ప్రయోగం కోసం వాడతారు. జీర్ణశక్తి తగ్గిన సందర్భాల్లో, ఆకలి తక్కువ ఉన్న సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. ఈ జీర్ణశక్తి తగ్గినప్పుడు అజీర్ణంగా అనిపిస్తూ ఉంటుంది, ఆకలి ఉండదు, అలాగే గ్యాస్ సమస్యలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సాధారణంగా వాతం పెరిగిపోవటం వల్ల, కఫం కూడా పెరగటం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది, ఇండైజెషన్ అనేది. ఇలాంటప్పుడు భోజనం తర్వాత ఒక చిన్న ఒక్క ముక్కని తమలపాకులో వేసి నమిలి తినాలి. ఇంక మిగతా ఇవేవో ఎడిటివ్స్ వేయకూడదు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఇంకొక పద్ధతి ఏమిటంటే 20 నుంచి 30 మిల్లీలీటర్ల ఒక్క కషాయం, అంటే నీళ్ళకి ఆ ఒక్క పలుకులు వేసి బాగా మరిగించి కషాయం తయారు చేయాలి.
దీన్ని 20 to 30 ml మోతాదుగా రోజుకి 2 సార్లు ఇంటర్నల్గా తాగాలి. దీంతో ఆ కఫం తగ్గుతుంది, వాత దోషాలు తగ్గటం వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. ఇంకొకటి ఆసక్తికరమైనటువంటి ఒక ఉపయోగం దీనికి ఉంది. గాయాలైనా పుండ్లైనా అలాంటి వాటిని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా నోట్లో పుండ్లు, అలాగే చిగుళ్ళ వాపు, అలాగే చర్మం పైన గాయాలు, ఇలాగ అన్ని రకాల అల్సరేషన్స్లోనే ఇది ఉపయోగపడుతుంది. ఇది సాధారణంగా పిత్తం పెరిగిపోవటం వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల ఇది వస్తూ ఉంటుంది ఇలాంటి గాయాలు. ఇలాంటప్పుడు ఒక్క పొడిని, లేకపోతే పండినటువంటి ఆ పండు తొక్కని, అంటే ఒక్క పైన ఉండేటువంటి పండు తొక్క, దీన్ని పేస్ట్ లాగా చేసి పుండ్ల పైన పూయాలి ఎక్స్టర్నల్గా. లేదా ఈ పుండని కషాయంతో కడగాలి. లేదు ఒకవేళ నోట్లో పుక్కులు తయారైతే ఈ ఒక్క పలుకు నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దాంతో పుక్కిడ పట్టాలి. దీంతో రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే దీనికి యాంటీ ఇన్ఫ్లమేషన్ నేచర్ ఉంటుంది. మెయిన్గా హీట్ని, పిత్తాన్ని తగ్గిస్తుంది. దీంట్లో ఉండేటటువంటి టానిన్స్ అనే ప్రత్యేక తత్వాలు, వీటికి యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి కాబట్టి ఈ అల్సర్స్ తగ్గుతాయి. అలాగే ఇంకొకటి, పేగుల్లో పురుగులు తయారవటం. పేగుల్లో పురుగులే కదా అనుకోవడానికి లేదు, చాలా కాంప్లికేషన్స్ వస్తాయి ఇంటెస్టైనల్ పారాసైట్స్ వల్ల. ఇలాంటప్పుడు ఒక 20 మిల్లీలీటర్ల ఒక్క కషాయాన్ని, అంటే ఒక్క పలుకుని తీసుకొచ్చి కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా దంచి నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచి దీన్ని ఒక 20 ml మోతాదుగా, అంటే దాదాపుగా ఒక 4 టీ స్పూన్ల మోతాదుగా, ఇదొక పద్ధతి. లేదా 3 నుంచి 5 గ్రాముల ఒక్క పొడి, ఒక్క పొడి అంటే మామూలు పలుకులు కాదు, పచ్చి ఒక్కని తీసుకొని మెత్తగా పొడి చేసి దాన్ని 3 గ్రామ్స్ మోతాదుగా ఖాళీ కడుపుతోటి 2-3 రోజులు రెగ్యులర్గా తీసుకోవాలి. దీంతో ఇంటెస్టైనల్ వర్మ్స్ తగ్గుతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. వాపులున్నా, కీళ్ళ నొప్పులున్నా ఈ ఒక్క మీకు ఔషధం కింద పనిచేస్తుంది. కీళ్ళలో వాపు ఉన్నప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది, నొప్పి ఉన్నప్పుడు వాపు ఉంటుంది, అన్నిటికీ మించి కదలికలలో ఇబ్బంది ఉంటుంది. సాధారణంగా వాతదోషం పెరిగిపోవటం వల్ల రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, గౌటీ ఆర్థరైటిస్ కానీ, రియాక్టివ్ ఆర్థరైటిస్లు కానీ ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు పోక చెట్టు బెరడు మీకు ఉపయోగపడుతుంది. లేదా వేరు కూడా ఉపయోగపడుతుంది. పోక చెట్టు బెరడుని, వేరుని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని కీళ్ళకి ఎక్స్టర్నల్గా రాయాలి. లేదా ఇంకొక పద్ధతి ఏంటంటే, ఈ వేరు నుంచి నూనె తీయాలి. డైరెక్ట్గా వేరు తాలూకు మెత్తటి గుజ్జుని నువ్వుల నూనెకి వేసి మరిగించి దాంట్లో ఉండే జలీయాంశం అంతా వెళ్ళిపోతుంది, ఆయిల్ లాగా అవుతుంది. దాన్ని మసాజ్ చేసుకోవటం కోసం వాడాలి. అలాగే ఇంకొకటి ఈ మధ్యకాలంలో మనం చూస్తుంది జ్ఞాపక శక్తి తగ్గిపోవటం. దీంతో ఇక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ కోగ్నిటివ్ పవర్ని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. జ్ఞాపక శక్తి తగ్గిన సందర్భంలో దాన్ని అలాగే అసలు చేస్తే క్రమంగా డెమెన్షియా, అల్జీమర్స్ డిసీజ్ లాంటి వాటికి ఇది లీడ్ చేస్తుంది. ఎందుకంటే నర్వస్ సిస్టమ్ వీక్ అవుతుంది కాబట్టి. ఇలాంటప్పుడు ఈ పోక చెట్టు గింజలు దాన్ని మెత్తగా పొడి చేసేసి దాన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయడం ఒక పద్ధతి. లేదా ఆ పొడిని తీసుకోవడం రెండో పద్ధతి. ఎలా తీసుకున్నా కానీ దీంతో క్రమంగా నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అయ్యి ఈ జ్ఞాపక శక్తి అనేది పెరగటం మొదలుపెడుతుంది. అలాగే స్థిర సమస్యలు కూడా చాలామంది మహిళలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. గైనకలాజికల్ డిజార్డర్స్ ఎవరికి చెప్పుకోలేరు, భరించలేరు. అంటే తెల్లబట్ట కానీ, లేకపోతే జననేంద్రియాల తాలూకు బలహీనత కానీ, ఋతు సంబంధ సమస్యలు కానీ, ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా ఈ శరీరంలో ఆ ఇన్ఫెక్షన్ పెరిగిపోయి ఇమ్యూనిటీ తగ్గటం వల్ల ఈ స్త్రీ సంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఒక్క పొడి దీన్ని నేరుగా కానీ ఇతర ఔషధాలతో కానీ కలిపి తీసుకోవచ్చు. దీంతో ఆ జననేంద్రియ సమస్యల దగ్గర నుంచి స్థిరాల సమస్యల వరకు చాలా వాటిలో యూస్ఫుల్గా ఉంటుంది. అయితే ఇది పోక గింజలు దీన్ని వాడాలనుకున్నప్పుడు తేనెతో తీసుకోవచ్చు, మజ్జిగతో తీసుకోవచ్చు ఒకవేళ తెల్లబట్ట అవుతుంటే, లేకపోతే దీన్ని ఇతర అనుబంధ పదార్థాలతో కూడా కలిపి వాడుకోవచ్చు. అలాగే శ్వాస సంబంధ సమస్యలు, శ్వాస సంబంధ వ్యాధులు కూడా చాలామంది ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దగ్గు, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇలాంటివన్నీ అనుబంధంగా దాడి చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆ కఫదోషం పెరిగిపోవడం వల్ల శ్వాసనాళాల్లో వాపు జనించి శ్వాస తీసుకోవడం కష్టమై ఒక రకమైన శబ్దం వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు లేత ఆకులు, అంటే పోక చెట్టు తాలూకు లేత ఆకులు తీసుకొచ్చి దంచి రసం తీయాలి. ఈ రసాన్ని 2 టీ స్పూన్ల మోతాదుగా తీసుకోవాలి. లేదు ఆ ఆకులు అలాగే గింజల తాలూకు పొడి, దీన్ని కూడా ఇంటర్నల్గా తేనెతో కలిపి తీసుకోవచ్చు. దీంతో ఆ కఫం తగ్గి శ్వాస మార్గాలు విశాలమై గాలి పీల్చుకోవడం అనేది సులభతరం అవుతుంది. అలాగే ఇంకొకటి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి ఒక సమస్య ఉంది, అతిసారం. అంటే శరీరం నుంచి సరణం అంటే కారిపోవటం, అంటే విరేచనలాగా అయిపోతూ ఉంటుంది. అలాగే ఆ మూత్ర సమస్యలు కూడా అనుబంధంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఒక్క పొడి తాలూకు పొడి, దీన్ని 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా తేనెతో కలిపి తీసుకోవాలి. లేదా ఆ ఒక్క పలుకుని మెత్తగా దంచి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి తీసుకోవాలి. లేదు అంటే ఈ ఒక్క పొడిని మజ్జిగతో కలిపి కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కానీ ఇది ఔషధం కింద పనిచేస్తుంది. ఇది ఆ పేగుల్ని శుభ్రం చేస్తూ ఆ పేగుల తాలూకు ఆ గోడల్ని స్ట్రెంథన్ చేస్తుంది.
దీంతో అతిసారం సమస్య తగ్గుతుంది. అలాగే ఇంకొకటి చాలామందిని ఇబ్బంది పెడుతుంది, నోటి ఆరోగ్యం దెబ్బతింటాం. చూడండి, ఇక్కడ విచిత్రమైన విషయం ఉంది. యాజిటీస్గా ఒక్కరిని బాగా ఇతర వాటితో సున్నం లాంటి వాటితో కలిపి తీసుకోవడం వల్ల నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది. అదే ఒక్కని యాజిటీస్గా తీసుకుంటే నోటి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. అంటే దంతక్షయం కానీ, చిగుళ్ళ వాపు కానీ, నోటి దుర్వాసన కానీ, ఇలాగ అనేక సమస్యలలో ఈ ఒక్క ఒక ఔషధం కింద పనిచేస్తుంది. ఎందుకంటే ఇది బ్యాక్టీరియా దాడిని అడ్డుకుంటుంది, అలాగే ఈ పరిశుభ్రతను ఇస్తుంది లాలాజలాన్ని స్రవింపజేయటం ద్వారా. ఎలా వాడతారు అంటే ఒక్క పొడి, దీన్ని పడుదోముకోవడానికి వాడుకోవాలి. లేకపోతే మరొక పద్ధతి ఏంటంటే ఒక్కని తమలపాకుతో మాత్రమే నమిలి తినాలి. దీంతో లాలాజలం బాగా ప్రొఫ్యూజ్గా స్రవించి అప్పుడు ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి. ఇది కఫాన్ని పిత్తాన్ని తగ్గిస్తూ నోటిని శుభ్రం చేస్తుంది. దీంట్లో ఉండేటటువంటి యాంటీబయాటిక్ గుణాలు ఆ బ్యాక్టీరియాని చంపి చిగుడుని కాపాడతాయి. అలాగే ఇంకొక అమేజింగ్ విషయం మీకు చెప్పాలి. ఈ రోజుల్లో ఎక్కువ మందిని బాధపెడుతున్న సమస్య ఊబకాయం, అంటే ఒబేసిటీ ఉన్నప్పుడు, అధిక బరువు ఉన్నప్పుడు జీవక్రియలన్నీ మందగించిపోతాయి. దీంతో ఇంకా రక్త ప్రసరణ తగ్గిపోయి ఎక్కువ చెమట పట్టడం దగ్గర నుంచి మొదలై అనేక ఇతర సమస్యలు, అంటే గాల్ స్టోన్స్ రావటం, తర్వాత కీళ్ళ నొప్పులు రావటం, ఇలా ఒకటి కాదు రెండు కాదు. ఇలాంటప్పుడు తిరిగి ఆ జీర్ణక్రియని స్టిమ్యులేట్ చేయగలిగితే అప్పుడు ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ అయినటువంటి ఈ ఫ్యాట్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఎలాగా వాడాలి అంటే ఒక్క పొడి, దీన్ని ఒక్క పలుకులు తీసుకొచ్చి మెత్తగా పొడి చేసుకొని ఆ పొడిని 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా అసలు సిసలైనటువంటి తేనెతో కలిపి తీసుకోవాలి. దీంతో ఇది బయలాజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేస్తూ జీవక్రియని మెరుగుపరుస్తూ ఊబకాయం తగ్గడానికి ఇది సహాయపడుతుంది. దీన్ని మితంగా వాడటం చాలా ముఖ్యం. ముఖ్యంగా రెగ్యులర్గా క్రానిక్గా ఏదైనా సమస్య ఉన్నప్పుడు, దీన్ని వాడాలనుకున్నప్పుడు గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు తప్పనిసరిగా వైద్య సలహాతో మాత్రమే దీన్ని వాడుకోవాలి. ప్రకృతి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి వరాన్ని మనం సద్వినియోగం చేసుకొని పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందాలి. ఇలాంటి మరొక ఔషధ వృక్షం గురించి, దాని ప్రత్యేకతల గురించి మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు ఇదే కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, శుభం. పోక చెట్టు గురించి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక, అలాగే ఔషధ విలువల గురించి తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో పవిత్ర వృక్షం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.